హాయ్ గాయ్స్, మీరు కొన్ని సబ్స్క్రిప్షన్ యాప్స్లో మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఆ యాప్ని యూజ్ చేసిన తర్వాత ఆ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటారు. బట్ అది ఏ విధంగా క్యాన్సిల్ చేయాలో తెలియకపోవడం వల్ల అది క్యాన్సిల్ చేయడం అనేది మర్చిపోవడమో లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయడమో చేస్తారు. కానీ తర్వాత మంత్లో అది క్యాన్సిల్ చేసే సమయానికి మీకు ఈ విషయం తెలియక ఆటోమేటిక్గా అది డెబిట్ అయిపోతుంది. ఆ అమౌంట్ అనేది కూడా రిఫండ్ అనేది రాకపోవడం జరుగుతుంది. దీనికి మీరు ప్రత్యేకంగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవ్రీ మంత్ మీ మనీని వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియోలో ఈ విధంగా మీరు రిజిస్టర్ అయిన వన్ టైం యూజ్ గురించి రిజిస్టర్ అయిన యాప్స్ నుంచి మీ యొక్క ఈ మ్యాండేట్ని మీ కార్డు మీద కానీ మీ అకౌంట్ మీద కానీ ఉన్న ఈ మ్యాండేట్ని క్యాన్సిల్ ఆర్ రిమూవ్, లేదంటే మొత్తానికి క్యాన్సిల్ ఆర్ పాజ్, లేదంటే మొత్తానికి రిమూవ్ చేయడం గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గాయ్స్, స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే మీరు ఎస్బీఐ కార్డ్ ఈ మ్యాండేట్ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి ఆర్ కార్డ్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. నేనైతే మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నా. వెరిఫికేషన్ కోడ్ క్యాప్చా ఇచ్చి ప్రొసీడ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో కార్డ్ ఎండింగ్ నెంబర్ అడుగుతుంది. ఇన్ కేస్ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మల్టిపుల్ ఉంటే ఇలా అడుగుతుంది. మీరు క్యాన్సిల్ ఈ మ్యాండేట్ చేయాలనుకుంటున్న కార్డ్ నెంబర్ ఎండింగ్ 4 డిజిట్స్ ఇవ్వండి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఆ కార్డుకి మీరు సెట్ చేసిన పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఎస్బీఐ కార్డ్ పేజ్ లాగిన్ అయితే మీకు వీడియోస్లో చూపించిన విధంగా సెటప్ యువర్ అథెంటికేషన్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఫస్ట్ చూస్ ఇమేజ్ కింద ఇచ్చిన పిక్చర్స్లో ఏదో ఒక మీకు నచ్చిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో కంపోజ్ యువర్ అథెంటికేషన్ టెక్స్ట్ టైప్ చేయాలి. ఆ పిక్చర్ గురించి మీ ఫీలింగ్ అలాగే మీ ఓన్గా టెక్స్ట్ కంపోజ్ చేయాలి. అక్కడ మెన్షన్ చేయాలి. మీ ఫీలింగ్ అలాగే మీ ఓన్గా టెక్స్ట్ కంపోజ్ చేసి రాయాలి. పిక్చర్ నచ్చకపోతే బ్యాక్కి వచ్చి వేరే పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే టైగర్ని సెలెక్ట్ చేసుకున్నా. దాని గురించి నాకు నచ్చిన కాంటెక్స్ట్ కూడా ఇచ్చి ప్రొసీడ్ క్లిక్ చేశా. థర్డ్ స్టెప్లో పిక్చర్ అండ్ టెక్స్ట్ చెక్ చేసుకొని కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీ నెక్స్ట్ లాగిన్కి హెల్ప్ అవుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే అథెంటికేషన్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ సెటప్ కంప్లీటెడ్ అని టిక్ మార్క్ వస్తుంది. ముందు చెప్పినట్టుగా ఇదే పిక్చర్ అండ్ టెక్స్ట్తో మీరు లాగిన్ అయ్యే ప్రతిసారి అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూ టు డాష్బోర్డ్ క్లిక్ చేయండి. డిజిటల్ ప్లాట్ఫామ్ యూజర్స్ గైడ్లైన్స్ చదువుకొని ఐ యాక్సెప్ట్ టిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత డైరెక్ట్గా మై కార్డ్ లాగిన్ అయ్యి మేనేజ్ రికరింగ్ ట్రాన్సాక్షన్స్ పేజ్కి వెళ్తారు. ఈ పేజ్లో మీకు వ్యూ ఈ మ్యాండేట్స్, మాడిఫై ఈ మ్యాండేట్స్, స్టాప్ పేమెంట్ ఈ 3 ఫెసిలిటీస్ని ఈ పోర్టల్ నుంచి యూజ్ చేసుకోవచ్చు అని ఈచ్ ఆప్షన్ గురించి మీకు క్లియర్గా అక్కడ ఉంటుంది. మీరు అవి చదువుకొని ప్రొసీడ్ క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకొని మరలా ప్రొసీడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీ కార్డ్ మీద యాక్టివ్లో ఉన్న అన్ని సబ్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్న యాప్లో ఆప్షన్ అవుట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు 2 రూపీస్ డెబిట్కి ఓటీపీ జనరేషన్ అడుగుతుంది. జస్ట్ ఈ క్యాన్సిల్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మాత్రమే ఇలా అడుగుతుంది. కానీ మీ కార్డ్ ఆర్ అకౌంట్ నుండి ₹1 కూడా డెబిట్ అవ్వదు. ఎస్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి
సబ్మిట్ చేయండి. ఆప్టెడ్ అవుట్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. సక్సెస్ఫుల్గా ఆప్టెడ్ అవుట్ ఆఫ్ ఆటో డెబిట్ అని మెసేజ్ అండ్ మెయిల్ కూడా వస్తుంది. స్టిల్ మీరు మొత్తానికి ఈ యాప్ నుంచి మీ డీటెయిల్స్ అండ్ ఫ్యూచర్లో రియాక్టివ్ అవ్వకూడదు అనుకుంటే సేమ్ పేజ్లో వీడియోలో చూపిన విధంగా డిలీట్ మ్యాండేట్ చేయండి. ముందు చేసిన ప్రాసెస్లో వచ్చినట్టుగా ₹2 డెబిట్ అడుగుతుంది. దాంతోపాటు డిలీషన్ రీజన్ అడుగుతుంది. రీజన్ ఎంట్రీ చేసి ఎస్ క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఇచ్చి సబ్మిట్ చేయండి. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ క్యాన్సిల్ అని వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీ కార్డ్పై యాక్టివ్లో ఉన్న ప్రతి దానిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ పేజ్లో మీరు క్యాన్సిల్ చేసిన యాప్స్ డీటెయిల్స్ కూడా మరలా చెక్ చేసుకోవచ్చు. It's not a game, it's a rich thing. గైస్ చూసారు కదా, మీ ఎస్బీఐ కార్డు మీద ఉన్న ఈ మ్యాండేట్ని ఎంత ఈజీగా ఒక్క లింక్ యూజ్ చేసి మీరు క్యాన్సిల్ ఆర్ పాజ్ టోటల్గా రిమూవ్ చేయడం ఎంత ఈజీనో. అంతేకాదు ఐసిఐసిలో కూడా ఇదే విధంగా వన్ టైం యూజ్ గురించి మీరు రిజిస్టర్ అయిన యాప్లో ఉన్న ఈ మ్యాండేట్ని రిమూవ్ చేయడం గురించి కూడా నేను మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియోని మీరు మిస్ అయితే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ అలాగే ఎండ్ కార్డ్స్లో ఉంచుతాను. అక్కడి నుంచి చూసి మీరు ఐసిఐసిలో కూడా మీ యొక్క ఈ మ్యాండేట్ సబ్స్క్రిప్షన్ అన్నిటినీ క్యాన్సిల్ చేయండి. లేదంటే ఒక్కసారి ఈ వీడియోని యూజ్ చేసి చెక్ చేసుకోండి అసలు ఎటువంటి ఏమైనా యాక్టివ్లో ఉన్నాయా లేదా అని. ఈ వీడియోలో కేవలం ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ఉన్న ఈ మ్యాండేట్ గురించి మాత్రమే మీకు తెలియజేశాను. అప్కమింగ్ వీడియోస్లో మనకి అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ యొక్క ఈ మ్యాండేట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, మన అకౌంట్లో ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా ఏ విధంగా క్యాన్సిల్ చేయాలో వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా మీకు నేను ఎటువంటి వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ని ఎవరైతే ఈ మ్యాండేట్ చేసి క్యాన్సిల్ చేయడం తెలియక సతమతం అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. దాని ద్వారా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.